ఎక్కువగా ఉపాధి కల్పించి ఎక్కువ మంది ప్రజలు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం వ్యవసాయం. సో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇరిగేషన్ నీరు కావాలి. ఇప్పుడు దానికి కావాల్సిన ఒకే అన్నదాత సుఖీభావ ఇస్తాము, లేదా కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది, లేదా కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు క్రెడిట్ పెంచాము. అలాగే కొత్త పథకం కూడా ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో 100 జిల్లాలు వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయంలో వెనకబడిన జిల్లా ఐడెంటిఫై చేసి వారికి పూర్తి సహకారం అందించబోతున్నారు. అది కూడా మన రాష్ట్రం నుంచి కూడా రాయలసీమ జిల్లాలో కొన్ని జిల్లాలు ఉండబోతున్నాయి. ఇది కాక నీటిపారుదల ప్రాజెక్ట్స్ మనం కనుక పూర్తి చేసుకో, ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రిక్ గారు పెండింగ్ లో ఉండిపోయింది. చాలా నీటి ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, అలాగే డెల్టా ఆధునీకరణ, కృష్ణా గోదావరి డెల్టా ఆధునీకరణ, ఇటువంటి అనేక దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కనుక మనం వచ్చే 4-5 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటే ఎక్కువ నీరు ఎప్పుడైతే రైతు దగ్గరికి వెళ్తారో, ఎప్పుడు ఈ డెల్టా ఆధునీకరిస్తాయో, ఈ యొక్క ముంపు సమస్య ఉండదో, ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి భూమి వ్యవసాయంలోకి వస్తాయి. వస్తే దాని నుండి వ్యవసాయ దిగుబడి పెరుగుతుంది. అది ఒకటి, వ్యవసాయం మీద మనం దృష్టి పెట్టాలి. రెండోది పరిశ్రమలు. మనకి ఆల్రెడీ ఇప్పుడు 7-8 మాసాల్లోనే 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు అనౌన్స్ అయ్యాయి. అవి గ్రౌండ్ చేసుకోవాలి. బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, అడిషనల్ మెటల్ కావచ్చు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, లేకపోతే కొప్పర్తి కృష్ణపట్నం స్మార్ట్ నగరాల విస్తీర్ణం కావచ్చు, అమరావతికి 15,000 కోట్లు కావచ్చు, లేదా పోలవరానికి ముందస్తు ఇస్తామన్న 12,500 కోట్లు కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి. రైల్వే నిర్మాణం జరుగుతున్నాయి. దీనికి తోడు ఒక కొత్త పాయింట్, ఈ రోజు ఈ కేంద్ర బడ్జెట్ లో కూడా ఒక కొత్త రంగానికి కొత్త ఇస్తున్నారు. అదేంటంటే షిప్పింగ్ డెవలప్మెంట్ కోసం ఓడల నిర్మాణం, ఓడల రేవులు కాదు, ఓడల నిర్మాణాన్ని ఒక పరిశ్రమగా తీసుకొని మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి 25,000 కోట్లు కేటాయించారు. ఇది కొత్త విధానం అన్నమాట. అది ఇప్పటి వరకు మన ఓడల నిర్మాణంలో 2% ఉంది మన దేశం. దాన్ని 20% పెంచాలి అని దానికి 25,000 కోట్లు కేటాయించారు. సో మనకి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ తర్వాత, ఇంత తీరం ఉన్న రాష్ట్రంలో మనం ఓడల నిర్మాణమే కాదు, బ్రేకింగ్ కూడా, షిప్ బిల్డింగ్ అండ్ బ్రేకింగ్, ఈ 2 పరిశ్రమలు ఒక క్లస్టర్లు ఏర్పాటు చేసుకునే విధంగా మనం ప్రొయాక్టివ్ గా కూడా ఈ బడ్జెట్ లో కూడా మన రాష్ట్రం కావాల్సిన కేటాయింపులు చేసి కేంద్రంతో అనుసంధానం చేసుకుని ఈ పరిశ్రమని గట్టిగా ఒక 2 క్లస్టర్లు కనుక, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు మన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఒక 2 క్లస్టర్లు కనుక మనం ఒక పునాది వేసుకున్నాం అనుకోండి, దీనికి వచ్చే 5 ఏళ్లలో అద్భుతమైన ఉద్యోగ ఉపాధి కల్ప, లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి కల్ప, డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయండి. ఇది ఒక పెద్ద పరిశ్రమ. షిప్పింగ్ ఇండస్ట్రీ వరల్డ్ అత్యంత పెద్ద ఇండస్ట్రీ. సో దానికి అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. సో దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మిగతా పరిశ్రమలు ఎలా ఉన్నా, స్టీల్ ఇండస్ట్రీ కాదు, సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, అదే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నారా లోకేష్ గారు కొప్పర్తిలో 13,000 కోట్లతో ఎంబోయి చేయించారు ఒక పరిశ్రమతో. ఏపీ ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమ, జపాన్ లో ఉన్న పరిశ్రమ ఎంబోయి చేసుకుని ఇద్దరు సంయుక్తంగా. సో అటువంటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వస్తాయి. దాని వల్ల కూడా ఎంతో, బట్ ప్రత్యక్షంగా ఎక్కువ ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ. షిప్ బిల్డింగ్ అండ్ షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరిస్తుంది కానీ అందిపుచ్చుకోవాలి. నెంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న విధానం ఎంఎస్ఎంఈ పార్కులు, ఇది ప్లగ్ అండ్ ప్లే, పూర్తి స్థాయి తయారీగా చేసి, నేను పరిశ్రమ పెట్టాలనుకోండి, నేను పరిశ్రమకి ఎక్విప్మెంట్ నేను పెట్టక్కర్లేదు, అక్కడికి వెళ్ళిపోతాను, ప్లగ్ అండ్ ప్లే, నేను డబ్బులు పే చేస్తాను, నా ఉత్పత్తి తీసుకుంటే ఉత్పత్తి అమ్ముకుంటాను. దానికి 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధానాన్ని తన 6 పాలసీల్లో కూడా అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మిస్తాం ప్రతి అసెంబ్లీలో. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఎంఎస్ఎంఈలు అంటే దేశంలో 7 కోట్ల ఎంఎస్సీలు ఉంటే దానిలో 10 కోట్ల మంది ఉద్యోగ ఉపాధి కల్పిస్తారు. 38% మ్యానుఫాక్చరింగ్ అక్కడే జరుగుతుంది, 45% ఎక్స్పోర్ట్లు అక్కడే జరుగుతున్నాయి. సో మనం అక్కడ అందిపుచ్చుకొని ఆ ఎంఎస్ఎంఈ పార్కులు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి 4-5 ఏళ్లలో నిర్మించుకుంటే, అటు మనకు ఓడల పరిశ్రమ, ఓడల ఎగుమతి దిగుమతులు, ఓడల బిల్డింగ్ కన్స్ట్రక్షన్, దీని అనుసంధానం, అలాగే మిగతా ఇండస్ట్రీస్ తో ఒక ఎక్స్పోర్ట్ కి జోన్ గా, ఒక గుజరాత్, మీ ఆలోచన బాగుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే ఏపీ ప్రజలకి ఇది క్లారిటీ ఇవ్వాలి. మీరేమంటున్నారు? సో ప్రయారిటీస్ ఇలా వింటున్నప్పుడు, కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకొస్తే ఆదాయ మార్గాలు, జిఎస్డిపి పెరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు, కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకి